ఇటువంటి బంధాలు కనుక మీకుంటే వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఏది కూడా ఆశించరు. వాళ్ళు త్యాగం కూడా చేస్తారు. మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని చూస్తారు. ప్రతి మాటని మీతో పంచుకోవాలని చూస్తూ ఉంటారు. వాటి వెనకాల వాళ్ళకి ఎటువంటి స్వార్థము ఉండదు. నీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించరు. మరి ఎందుకు మన వెనకాల తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళంటే మన మీద ఉన్న అభిమానం, మన మీద ఉన్న ప్రేమ మాత్రమే వాళ్ళ చేత అలా చేయిస్తుంది. దాన్ని అపార్థం చేసుకుని డబ్బుల కోసమే నా వెనకాల తిరుగుతున్నారేమో అని కొంతమంది అనుకునే అవకాశం కూడా ఉంటుంది. డబ్బుల కోసం అందరూ కొంతమంది వస్తారేమో గాని అందరూ రారండి. ఆత్మాభిమానమే ప్రాణంగా భావించే వాళ్ళైతే డబ్బుల కోసం అస్సలు రారు. ప్రాణం కన్నా కూడా ఆత్మాభిమానం ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువే ఉంటారండి. మనకి గనక ఇటువంటి వాళ్ళు ఉండి మనల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనం ఏదైనా మంచి పని చేస్తుంటే వెన్నంటి నడిపిస్తూ తోడుగా ఉంటూ చేయూతనిస్తూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మాత్రం అస్సలు మనం ఇలాంటి వాళ్ళని వదులుకోకూడదు. వాళ్ళు మనం దేవుడిచ్చిన వరంగా భావించాలి.